మీనరాశి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి అర్ధాష్టమ స్థానం నుండి దక్షిణమూర్తి అవటం చేత నూతన గృహ నిర్మాణములు చేయవారుగాను, ఉన్నత విద్యలలో రాణించున్నట్టుగాను, శని సంవత్సరం అంతా జన్మరాశి నుండి సువర్ణమూర్తిగాను ఉండుటకే విచక్షణాధికారం గల ఉన్నత ఉద్యోగము సర్వస్వత్వములు పొందినట్లును, రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా ఏ షష్ఠస్థానం నుండి సువర్ణమూర్తులుగా ఉత్తమ ఫలితములు ఇచ్చును. ఈ సంవత్సరం వల్ల వీరు ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతారు. మిశ్రమ ఫలితాలుంటాయి. ఒకవైపు పరస్పర సామరస్యం, అవగాహన లోపం వలన కుటుంబపరమైన సమస్యలను, ఒత్తిడులను అధిగమిస్తూనే అదే సమయంలో విద్యా, ఉద్యోగ విషయాల్లో, వృత్తి రంగంలో మంచి విజయాలను సాధించగలుగుతారు. ప్రతి పనిలో పూర్తి శ్రద్ధతో చేస్తారు. అయితే మంచి పనులకు ధనం వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మరియు మే 4 నాటికి స్థాన చలనం కలిగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ నెలలో గురుడు పుత్రస్థానమైన పంచమ స్థాన సంచారంలో ఉన్నప్పుడు సంతానానికి, ఆర్థిక వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అవగాహన లోపం వలన డిసెంబర్లో కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఎదురు ఇదే పరిస్థితి వస్తుంది. అయితే అన్నింటా సర్దుకుని వీరు వీటిని అధిగమిస్తారు.